జై హింద్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు వచ్చేసి వెన్లా పిస్టల్ ఆడుతుంది అనమాట. యాక్చువల్ మొన్న నేషనల్ కూడా వెన్లా ఓపెన్ సైట్ ఆడింది. బట్ ఇప్పుడు రీసెంట్గా వెన్లాకి ఒక 15 days నుంచి పిస్టల్ ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఫస్ట్ మ్యాచ్ అనమాట వెన్లాది. చూద్దాం వెన్లా కూడా ఎలా స్కోర్ చేస్తా అనేది. అప్పటికి మధ్యలో వెన్లాని టైమర్ పెట్టి మరీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ట్రిగర్ అంత సేపులో ప్రెస్ చేస్తుంది ఏందని చెప్పేసి, ఏమన్నా మిస్టేక్ చేస్తుందని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో మళ్ళీ వెన్లాని ఎన్ఆర్ఐ కానీ ఐఎస్ఎస్ ఈవెంట్కి తయారు చేస్తున్నాం అనమాట. సో కంపల్సరీ మీ బ్లెస్సింగ్స్ ఈ పాపకి కంపల్సరీ కావాలి. ఎందుకంటే బెటర్ స్కోర్ ఇవ్వగలుగుతుంది. సో ఫస్ట్ మ్యాచ్ ఇది డే 1, 10 days ప్రాక్టీస్ తర్వాత 10 days హోల్డింగ్ తర్వాత ఫస్ట్ మ్యాచ్ అనమాట మిగతా చేపిస్తున్నాం. నాకు తెలిసి స్కోరు కొంచెం బెటర్ ఇవ్వగలుగుతుందని హోప్ అయితే నాకుంది. మధ్యలో చూస్తున్నా టైమర్ పెట్టి కూడా ట్రిగర్ ఆపరేటింగ్ ఎంత చేస్తుంది, ఏమైనా మిస్టేక్ చేస్తుందా అని చెప్పేసి మనం ప్రాక్టీస్లో అయితే ఏ టైమింగ్ అయితే చెప్పామో అదే ఎగ్జాక్ట్లీ దాన్ని అప్లై చేయగలుగుతుంది వెన్నెల. పర్లేదు, గుడ్ రిజల్ట్ ఇస్తుంది అనే హోప్ అయితే నాకుంది. మన ఫైనల్ అయితే రిజల్ట్ చూద్దాం ఎంత కొడుతుంది, ఎంత చేస్తుంది అనేది. ఎందుకంటే కొత్త కదా ట్రైనింగ్. యాక్చువల్గా పిస్టల్ ట్రైనింగ్ తీసుకుంటే మినిమం 3-4 months హోల్డింగే, 1 month హోల్డింగ్నే ఉంటుంది. బట్ మనం వీళ్ళకి బేసిక్ తెలుసు కాబట్టి మనం తొందరగా ఫాస్ట్గా ఏమైనా రెక్టిఫై చేసామన్నమాట. చూడండి ఫస్ట్ మ్యాచ్ అనమాట 400-276కి వచ్చింది, స్కోర్ లీడ్ చేసింది అనమాట. ఓకే, గుడ్, పర్లేదు, మంచిగా చేసింది. సో ఇంకా హోల్డింగ్ ఎక్కువ చేసి మళ్ళీ ఎక్కువ స్కోర్ చేద్దామని